హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. అంటే ఇప్పుడు జనరల్గా చిరంజీవి గారి పేరు చెప్పగానే ఏంటంటే మనకు రక్తదానం, నేత్రదానం అనేవి గుర్తొస్తాయి. అలాగే అదే ఫుడ్ స్టెప్స్ని ఫాలో అవుతూ రామ్ చరణ్ గారు కూడా ఈ రక్తదానం అనే దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ఈసారి భిన్నంగా టీం రామ్ చరణ్ అంతా కూడా కలిసి గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యి చేశారంట. సో దాని గురించి మాట్లాడడానికి టీం రామ్ చరణ్ నుంచి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడుతుంది. హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిరంజీవి గారు మాకు ఏదైతే మార్గదర్శకంగా బ్లడ్ క్యాంపులని ఇట్లా మాకు మార్గదర్శకంగా నిలిచారో, రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మేము రెండు గవర్నమెంట్లు అంటే ఆంధ్ర తెలంగాణ రెండు గవర్నమెంట్లతో టైప్ అయ్యి, అంటే అక్కడ మంత్రులను కలిసి అక్కడ సెక్రటరీగా కలిసి చెప్పి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ క్యాంపులు చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఆ విధంగా రెండు స్టేట్లలో కలిపి 20 క్యాంపుల వరకు చేసాము. ఇంకొక 12-10 క్యాంపుల వరకు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు 850 యూనిట్ల వరకు మేము కలెక్ట్ చేయగలిగాము. ఇది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడైనా బ్లడ్ క్యాంపులు చేయడమే జరుగుతుంది. కాకపోతే గవర్నమెంట్తో టైప్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో డైరెక్ట్గా బ్లడ్ ఇచ్చి చాలా మంచి కార్యక్రమం చేసామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మాకు ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడానికి చాలా ఆనందంగా ఉంది. మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని అనుకుంటున్నాము. రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటంటే ఫస్ట్ టైము అంటే ఇంతవరకు కూడా ఏంటంటే ఇప్పుడు మనకి బ్లడ్ క్యాంప్స్ అనగానే ఏంటంటే జనరల్గా మీరు చేయడం, తర్వాత అక్కడి నుంచి బ్లడ్ బ్యాంకు తీసుకెళ్ళడం ఇలా ఉంటుంది కదా. బట్ గవర్నమెంట్తో టైప్ చేయడం ఫస్ట్ టైం కదా. సో జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు ఏమంటారు? ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బాగా మేము హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఈరోజు ఇక్కడ తెలంగాణలో హాస్పిటల్లో మాకు చెప్పింది ఏంటంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా బ్లడ్ చాలా నీడ్ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఈ టైంలో చాలా బాగా మీరు హెల్ప్ చేశారని చెప్పి కమిషనర్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు అవనివ్వండి, అక్కడ సత్యకుమార్ గారు అవనివ్వండి, బాగా రియాక్ట్ అయ్యి కమిషనర్లు చెప్పి వెంటనే వాళ్ళు కూడా మాతో టైప్ అయ్యి చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. మేము కూడా అంతే బాగా మేము బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసాము. ఇది ఇంకా ముందు ఇంకా బాగా కంటిన్యూ చేసుకుని వెళ్దాం. మా టీం రామ్ చరణ్ తరఫున ఏదైనా గంగాధర్ గారు ఇనిషియేట్ తీసుకొని చరణ్ బాబు నోటీస్లో కానీ, ఉపాసన మేడం గారి నోటీస్లో కానీ పెట్టి అక్కడ నుంచి మేము ముందుకు నడిపించాము. ఇంత మంచి కార్యక్రమం ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నామండి. సరే, మొత్తానికి ఒక కొత్త ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. సో ముందు మరింత ముందుకు వెళ్ళాలని మనసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టీం రామ్ చరణ్ నుంచి మనతో మాట్లాడిన ప్రవీణ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. అండి హాయ్ సార్. అదే ఇప్పుడు చిరంజీవి గారు అనగానే మనకు గుర్తొచ్చేది సమాజ సేవ అనేది గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు చరణ్ గారు కూడా అదే మార్గంలో వెళ్తున్నారు కదా. అంటే బ్లడ్ డొనేషన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, బట్ ఈ గవర్నమెంట్తో టైఅప్ అవ్వాలన్న ఆలోచన కానీ, ఈ టైఅప్ కానీ ఇది అంతా ఎలా జరిగింది, ఏంటి సార్ కొత్తదనం ఏంటి దీంట్లో ఈ డొనేషన్ క్యాంప్స్లో? గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎందుకు చేయకూడదు అనే ఐడియా లెవెల్ నుంచి ఎగ్జిక్యూషన్ తీసుకొచ్చింది గంగాధర్ అన్న. ఐడియా వచ్చింది, ఐడియా నుంచి చెప్పడం జరిగింది అన్న ఎగ్జిక్యూషన్ వరకు తీసుకొచ్చాడు. దాన్ని విత్ ఆల్ పర్మిషన్స్ చరణ్ గారి నోటీస్లో కానీ, ఉపాసన మేడం నోటీస్లో కానీ, అందరి నోటీస్లో పెట్టి ఫర్దర్గా ఇలా గవర్నమెంట్ ఇలా అప్రోచ్ అవ్వాలని చెప్పి తెలంగాణ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని అలాగే సత్యకుమార్ గారిని కలిసి వెంటనే సార్ వాళ్ళు కమిషనర్ గారితో అసైన్ చేసి, కమిషనర్ గారు 2 రాష్ట్రాల కమిషనర్ వాళ్ళు కూడా వెంటనే ఒక టీమ్ అసోట్ చేసి మనకి ఎక్కడెక్కడ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయో, గవర్నమెంట్ నుంచి టైప్ అయిన బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ఇవ్వడం జరిగి అక్కడ మా టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ అలాట్మెంట్ చేసి గవర్నమెంట్ నుంచి మాకు పూర్తి సహకారం అందింది. అక్కడ రిఫ్రెష్మెంట్తో సహా ఆ బెడ్స్ కానీ, ఆఫ్టర్ డొనేషన్ వాళ్ళకి రిఫ్రెష్మెంట్ కానీ, హెమోగ్లోబిన్ టెస్ట్ కానీ ఇవన్నీ ప్యూర్గా గవర్నమెంట్ వాళ్ళు ది బెస్ట్ సర్వీస్ 2 రాష్ట్రాలు మాకు ది బెస్ట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 850 యూనిట్స్ క్రాస్ అయిందండి. అండ్ ఇంకా 10 క్యాంప్స్ పెండింగ్లో ఉన్నాయండి. ఎస్, అంటే ఇప్పుడు చరణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే ఓన్లీ అంటే ఆంధ్ర తెలంగాణకే పరిమితం కాదు కదా, చాలా రాష్ట్రాల్లో ఉంటారు, అలాగే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటారు కదా. సో మరి ఇది ఆంధ్ర తెలంగాణకే పరిమితం చేశారా, లేదంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఏమన్నా తీసుకుంటున్నారు? లేదండి, ఒడిశాలో ఉందండి. ఒడిశాలో ఒక రిమోట్ ఏరియాలో అక్కడ గౌరీ శంకర్ అని టీం వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అక్కడ బ్లడ్ అంటే అవగాహన లేని ప్లేస్ అండి. కానీ వీళ్ళు అక్కడ ఇనిషియేటివ్ చేయడం వల్ల లాస్ట్ 2 years వాళ్ళు రెగ్యులర్గా చేస్తారండి. బెంగళూరులో అండ్ ఆల్సో బెంగళూరులో కూడా, అది కూడా ఒక రిమోట్ ఏరియా. అక్కడ కూడా వాళ్ళ గవర్నమెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. ఈ 2 రోజులు కలిపి ఆంధ్ర, తెలంగాణ, ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకొక 10 క్యాంప్స్ ఉన్నాయండి. సో మరి ఇప్పుడు మీరు ఈ బ్లడ్ డొనేట్ చేసి ఇచ్చిన తర్వాత కొన్ని రిజెక్ట్ అయినవి కూడా అని అంటున్నారు కదా. అంటే ఎలా, అంటే క్వాలిటీగా దాన్ని అదంతా ఎలా మెజర్ చేస్తారు, ఏంటి దాన్ని? సార్ అది మెడికల్ ఆఫీసర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. హెమోగ్లోబిన్ 12+ ఉండాలి కంపల్సరీ బ్లడ్ ఇవ్వాలండి. అండ్ మోర్ ఓవర్ నైట్ ప్రాపర్ స్లీప్ ఉండాలి, ఆల్కహాల్ తీసుకోకూడదు, అండ్ కొన్ని 6 months కొన్ని మెడిసిన్స్ తీసుకోకూడదు. వాళ్ళు టాటూస్ ఏ ఉండకూడదు, కొన్ని టాటూస్ కూడా ఉండకూడదు. అంటే టాటూస్ మినిమం 1.5 year ఉండాలంట. టాటూస్ వేసుకున్న వాళ్ళు 1.5 year తర్వాత బ్లడ్ డొనేషన్ చేయాలండి. అండ్ మోర్ ఓవర్ ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు, మెడికల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు బ్లడ్ ఇవ్వద్దండి. అలా ఆల్మోస్ట్ ఈ 20 క్యాంప్స్లో ఆల్మోస్ట్ 300 people రిజెక్ట్ అయ్యారండి. ఓన్లీ హైదరాబాద్ క్యాంప్లో 20 members రిజెక్ట్ అయ్యారండి. అంత ప్రాపర్గా అంత నీట్గా జరిగింది. సో మొత్తానికి మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొరత ఉందంటున్నారు. అట్ ద సేమ్ టైం మరి
వాళ్ళకి అవసరం ఉన్న టైంలో మీరు అంటే టీమ్ రామ్ చరణ్ నుంచి హెల్ప్ చేశారు కాబట్టి సో ఏమంటారు మరి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ హైదరాబాద్లో కోటిలో అయింది సార్. ఆ కోటిలో మేడం ఏం చెప్పిందంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 months బ్లడ్ చాలా టైట్గా ఉంటుంది, సమ్మర్లో చాలా మంది భయపడతారు. మీరు ఈరోజు చేసిన క్యాంప్కి మాకు ఆల్మోస్ట్ 45 days వరకు, అది మెటర్నిటీ హాస్పిటల్, ఈ 45 days వరకు ఇక్కడ వచ్చే ప్రతి పేషెంట్కి మేము వాళ్ళని బయటికి పంపేయకుండా ఇక్కడనే మేము వాళ్ళకి అలాట్ చేయగలం బ్లడ్. ఆ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని చాలా మంచి మాట చెప్పాను సార్. అలాగే చిరంజీవి గారి సిస్టర్ మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది హాస్పిటల్స్ వాళ్ళతో. ఇక్కడ నుంచి మీకు మీ హాస్పిటల్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మాధవి మేడం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి మీకు బ్లడ్ డెఫినెట్గా మేము పంపిస్తామని మేడం కూడా వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. మేడం కూడా మాకు ఈ విషయం చాలా సపోర్ట్ చేస్తుంది. ఎస్, మొత్తానికి అయితే మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది మరింత ముందుకెళ్ళాలని హాస్పిటల్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టీమ్ రామ్ చరణ్ నుంచి తెలంగాణలో పనిచేసిన ఇద్దరు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంది. హాయ్ అండి. హాయ్ సార్. ఈసారి కొత్తగా గవర్నమెంట్ వీళ్ళతో టైఅప్ అయి చేయడం అనేది జరిగింది కదా, సో మరి మీరు తెలంగాణలో క్యాంప్స్ పెట్టారు కదా, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఏమన్నారు, ఇక్కడ గవర్నమెంట్స్ ఎలా హెల్ప్ అందించి మీరు మొత్తం ఏం చేయగలిగారు? సార్ మేము ఫస్ట్ గంగాధర్ అన్న, ప్రవీణ్ అన్న, చందన్న వాళ్ళ సహకారంతో ఫస్ట్ హెల్త్ మినిస్టర్ గారిని కలిసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది సార్. తర్వాత ప్రతి డిస్టిక్లో క్యాంప్స్ అరేంజ్ చేశారు సార్. నేను సంగారెడ్డిలో క్యాంప్ చేశాను సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ క్యాంప్కి స్థానిక ఎక్స్ఎమ్మెల్యే గారి వైఫ్, ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు వచ్చి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు సార్. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే అత్యంత నిరుపేదలే అక్కడికి వస్తారు సార్, వాళ్ళకి మనము ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుతుందని గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది సార్. అక్కడ దాదాపు 50 మందికి పైన వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు బ్లడ్ ఇవ్వడం జరిగింది సార్. అండ్ అక్కడ బ్యానర్ చూసి ఈరోజు ఇంకా రేపు కూడా కొంతమంది వెళ్ళి ఇస్తామని చెప్పారు సార్. మేము టీం రామ్ చరణ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి మేము ప్రతిదీ ఎప్పుడైనా సరే బాస్ ఇన్స్పిరేషన్తో, చరణ్ గారి ఇన్స్పిరేషన్తో మేము ఇలాంటి క్యాంప్స్ అన్ని ఇంతకు ముందు కూడా చాలా చేయడం జరిగిందండి. ఈసారి ఏంటంటే గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి అక్కడ నీడ్ ఎక్కువ ఉందని చెప్పి తెలుసుకొని వాళ్ళతో ఇనిషియేట్ తీసుకొని మన కోటి గవర్నమెంట్ హాస్పిటల్ ఈసారి చేయడం జరిగిందండి. మాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి. చాలామంది వచ్చి డొనేట్ చేయడం, అక్కడ మాకు హాస్పిటల్ నుంచి కూడా మంచి సపోర్ట్ అనేది దొరికింది. చాలా బాగా చేసామండి ఈసారి. యాక్చువల్గా మనం బ్లడ్ డొనేషన్ అనేసరికి అందరూ ఏంటంటే ఎక్కడో బ్లడ్ క్యాంప్స్లో అక్కడిక్కడ డొనేట్ చేస్తారు, కానీ మనకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ బ్లడ్ క్యాంప్స్ ఉంటాయి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందని ఎవరికి మనకి దృష్టిలో రాదండి. సో ఈసారి మేము వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇక్కడ సమ్మర్లో మెయిన్గా వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ డోనర్స్ ఎవరు కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండరండి. ప్లస్ అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేసరికి వాళ్ళకి అందరూ కూడా వచ్చేది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళు వస్తారండి. వాళ్ళకి అంత త్వరగా ఎక్కడ ఏది దొరకడం అనేది అవ్వదండి. సో మేము ఈసారి అక్కడ క్యాంప్ చేయడం జరిగిందండి, సక్సెస్ఫుల్గా జరిగింది. అదే చిరంజీవి గారు మనకు బ్లడ్ డొనేషన్ అనగానే గుర్తొచ్చే చిరంజీవి గారు కాబట్టి, సో ఆయన అడుగుజాడలో నడుస్తున్న రామ్ చరణ్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన పుట్టినరోజు సందర్భంగా టీం రామ్ చరణ్ ఇలా గవర్నమెంట్స్తో 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్తో టైఅప్ అయ్యి గవర్నమెంట్స్ హాస్పిటల్కి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఈసారి విశేషం అనమాట. సో దీంతో ఏంటంటే చాలామంది నిరుపేదలకు అక్కడక్కడ స్పాట్లో బ్లడ్ దొరకడం కానీ, దట్టు సమ్మర్ సీజన్ కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా బయటపడతామని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఇనిషియేటివ్ మాత్రం చాలామంది అభినందిస్తున్నారు.